దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉన్నతమైన కృపలో మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో మరి యొక్క శ్రేష్టమైన పునరుద్ధాన ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా నేడు సంఘముగా చేరి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వినిచినటువంటి దేవుని బిడ్డలైన వారందరికీ, ఆయన ప్రేమించిన వారికి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం 23వ కీర్తన చదువుకున్నాం. 23వ కీర్తన గత 3 వారముల నుండి ధ్యానం చేస్తున్నాము. ఈరోజు 4వ భాగము మనం ధ్యానం చేస్తున్నాము. 4వ భాగము, నా కాపరి, మై షెపర్డ్ అనేటువంటి అంశంలో ఇది 4వ భాగము ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ముందటి కాలము వరకు ఆ 3 ధ్యానాల్లో మన కాపరియగు యెహోవాను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈరోజు మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయవలసిన విషయం ఏమిటి అనంటే, ఈ కాపరి ఎటువంటి వాడు, ఈయన స్వభావం ఎటువంటిది అనే అంశాన్ని చూస్తున్నాం. నా కాపరి అనే అంశంలో 4వ భాగములో ఈరోజు మనం ధ్యానం చేయవలసిన విషయము, ఈ కాపరి ఎటువంటి వాడు, ఈయన స్వభావము ఎటువంటిది అనే విషయం. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ దిస్ షెపర్డ్? వాట్ కైండ్ ఆఫ్ నేచర్ అండ్ పర్సనాలిటీ డస్ హీ హ్యావ్ అనేటువంటి అంశం. ఈ కాపరి ఎటువంటి వాడు, ఆయన స్వభావం ఎటువంటిది అనే విషయాల్ని మనము తెలుసుకుందాం. నా కాపరి అని దావీదు భక్తుడు యెహోవాను గూర్చి ఎందుకు చెప్పుచున్నాడు అని అంటే, దాని గూర్చి ఒక 5 విషయాలు మనకు ప్రస్ఫుటిస్తాయి. 5 విషయాలు మనం గమనిస్తాం. అందులో మొదటిది మనం చూస్తున్నాము. మొదటిది ఏంటంటే, యెహోవా మృదువైన ఆప్యాయత కలిగిన కాపరి అనేది మొదటి విషయం. యెహోవా మృదువైన ఆప్యాయత కలిగిన కాపరి. జెహోవా ఈజ్ ఏ జెంటిల్ అండ్ ఎఫెక్షనేట్ షెపర్డ్ అనేటువంటి విషయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం ఇలాగున వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయెను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. వాట్ ఏ జెంటిల్నెస్ ఇట్ ఈస్. దీంట్లో ఆయన యొక్క మృదువైన ఆప్యాయత కలిగినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెలను మేపే విషయంలో ఆయన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అలాగే ఆయన వహిస్తున్నటువంటి బాధ్యత, శ్రద్ధ ఇందులో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయెను అంటే, అది ఎంత భారమైనప్పటికీ, అది ఎంత శ్రమ అయినప్పటికీ, అది ఎంత విసుగు, చిరాకు అయినప్పటికీ కూడా కాపరి ఆ గొర్రెను ఎత్తుకొని తన గుండెలకు ఆనించుకొని మోసేటువంటి విధానం ఇందులో మనము గమనిస్తూ ఉన్నాం. పాలిచ్చు వాటిని
ఆయన మెల్లగా నడిపించును. అంటే పాడి గొర్రెలు ఉంటాయి, కొన్ని పాలిచ్చేటువంటి గొర్రెలు ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమతో, ఆప్యాయతతో అవి నెమ్మదిగా నడిచినప్పుడు అన్నిటిలాగా నీవు కూడా ఎందుకు వేగంగా నడవవు అని చెప్పి తన దగ్గరున్నటువంటి దుడ్డు కర్రతో ఆ గొర్రెను కొట్టడానికి ప్రయత్నం చేసిన వాడు కాదు. చాలా ప్రేమతో, ఆప్యాయతతో తన యొక్క పరిస్థితిని, బాధను, బలహీనతను గుర్తెరిగి మరి మెల్లగా నడిపించే ఆ మృదువైన, ఆప్యాయత కలిగిన కాపరిగా ఈయన ఉండినట్లుగా ఈ వచనం తెలియచేస్తూ ఉంది. ప్రతి యుగములోనూ, అన్ని సమయాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఇది సత్యం. తరతరముల నుండి, యుగయుగముల నుండి ఇది కొనసాగుతూ ఉంది. దేవుడు తన ప్రజలను, ఆయన సృష్టించినటువంటి జనాంగాన్ని, ఆయన ప్రేమించినటువంటి జనాంగాన్ని, ఆయన చేసినటువంటి జనాంగాన్ని ఆయన ఎంత బాధ్యతగా, ప్రేమగా, ఆప్యాయతగా వాటి ఎడల ఆయన నడుస్తున్నాడో, వాటి ఎడల ఆయన ఎలాగా తన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నాడో అనే విషయాలు ఈ వచనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆనాడు మన పితరుడైనటువంటి యాకోబు గారు ఇచ్చిన సాక్ష్యాన్ని చూద్దాం. ఆయన వృద్ధాప్యంలో యాకోబు గారు ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తన బిడ్డలను ఆశీర్వదించేటువంటి సమయానికి ముందు ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము ఆదికాండము 48వ అధ్యాయంలో, ఆదికాండము 48వ అధ్యాయంలో 15-16 వచనాల్లో యాకోబు గారు చెప్తున్న విషయాన్ని మనము చదువుదాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అని ఆయన తన మాటల్లో తెలియచేసినట్లు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. యాకోబు తన యొక్క స్థితిని ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ మోసగాడినైన నన్ను ఆయన ఎంతగానో ప్రేమించాడు, అలాగే నన్ను ఎంతగానో ఆయన క్షమించాడు, నన్ను ఎంతగానో ఆయన పోషించాడు, నన్ను ఎంతగానో ఆయన సంరక్షించాడు అనే విషయాలు ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆయన మృదు స్వభావి, నా దేవుడు మృదు స్వభావి, ఎంతో ప్రేమ, ఆప్యాయత కలిగినటువంటి నా కాపరియగు నా దేవుడు సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించాడు అని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించాడు. నేను పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు ఆయన నన్ను పోషిస్తూ వచ్చాడు. అంటే దేవుని యొక్క సంరక్షణలో ఎంతటి సమృద్ధి ఉంటుందో, ఎంతటి సంరక్షణ ఉంటుందో, అలాగే ఎంతటి కాపుదల ఉంటుందో ఆ విషయాలన్నిటిని గురించి యాకోబు గారు తన యొక్క వృద్ధాప్య స్థితిలో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా ఈ వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పిన ఆ వచనం, అంటే ఇందాక మనం చదువుకున్న 40వ అధ్యాయము 11వ వచనం, కాపరియగు యెహోవా యొక్క ప్రేమను, అలాగే మృదుత్వాన్ని, ఆయన ఆప్యాయతను అది సూచిస్తూ ఉన్నట్లుగా మనము చదివాం. దేవుని కాపరిగా చేసుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు మనకి అర్థమవుతాయి, మనం గ్రహించగలుగుతాం. ఆయన ప్రేమను, మృదు స్వభావాన్ని, ఆప్యాయత కలిగిన ఆయన మనస్సును మనం గ్రహించగలుగుతాం. విశ్వాసులమైనటువంటి మనము దేవునికి ఎంత ప్రియమైన వారమో చూసారా? ప్రతి వారిని, కేవలం యాకోబు గారిని మాత్రమే కాదు,
కేవలం దావీదు భక్తుని మాత్రమే కాదు, నేడు మనల్ని కూడా అదే రీతిగా మనం పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని మనం అందులో చూసాం. ఆయన మన ఎడల ఒక కఠినాత్ముడైనటువంటి కాపరిగా కాకుండా మృదువైన ప్రేమ కలిగిన ఆప్యాయత కలిగిన కాపరిగా ఆయన మన ఎడల వ్యవహరించి మనల్ని అన్ని విషయాల్లో నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని దావీదు భక్తుడు గ్రహించాడు. నిజంగా దావీదు భక్తుని జీవితంలో కూడా ఆయన ఎన్నో పొరపాట్లు, ఎన్నో బలహీనతలు, ఎన్నో సార్లు దేవుని నుండి తప్పిపోయి అనేక పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఆయన బ్రతుకులో దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమ ఆప్యాయతల్ని ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకొని ఆయన కాపరత్వంలోకి వచ్చేసాడు. ఇప్పుడు నా కాపరి చాలా ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంతో ఆప్యాయత కలిగిన వాడు, ఆయన ఎంతో మృదువైన స్వభావం కలిగిన వాడు గనుకనే నేను ఈనాటికి కనికరింపబడ్డాను, క్షమించబడ్డాను, ఆయన పోషణలో జీవిస్తున్నాను, ఆయన పాలనలో నడుచుకుంటున్నాను, అందుకే ఆయన నా కాపరి అని మాట్లాడుతూ ఇక నీతి మార్గములలో నేను నడుచుకుంటాను అనే తీర్మానానికి వచ్చాడు. మనం కూడా ఆ కాపరియగు దేవుణ్ణి మన కాపరిగా చేసుకున్నప్పుడు ఆయనలో ఉన్న మృదు స్వభావాన్ని, ప్రేమ గల స్వభావాన్ని, ఆప్యాయత గల స్వభావాన్ని గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. అది మొదటి విషయం. ఈయన ఎటువంటి కాపరి, ఈయన స్వభావం ఎలాంటిది అన్న దాంట్లో మొదటిది యెహోవా మృదువైన ఆప్యాయత కలిగిన కాపరి. రెండవ విషయాన్ని చూద్దాము. యెహోవా నమ్మదగిన కాపరి. రెండవ విషయం, యెహోవా నమ్మదగిన కాపరి. జెహోవా ఈజ్ ఏ ట్రస్ట్ వర్ది షెపర్డ్. జెహోవా ఈజ్ ఏ ట్రస్ట్ వర్ది షెపర్డ్. ఆయన నమ్మదగిన కాపరి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుండి 7 వచనాల వరకు మీరు నోట్ చేసుకోండి. అక్కడ ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. అది తప్పిపోయిన గొర్రె ఉపమానం. ఆ ఉపమానము ప్రభువారు చెప్తూ ఈ ఉపమానం చెప్పినప్పుడు నమ్మకమైనటువంటి కాపరిని గురించి తెలియజేశాడు. అంటే నమ్మదగిన కాపరిని గురించి ఆయన తెలియజేశాడు. ఏమిటది? ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. వాటిలో ఒకటి తప్పిపోయినప్పుడు సరే, తప్పిపోతే తప్పిపోయిందిలే, ఇంకా నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది, అది ఎక్కడుందో ఎటువైపు పోయిందో, పోనీ పోతే పోయిందిలే పోనీ అని అతడు ఎంత మాత్రం అనుకోలేదు. లేకపోతే ఇక దాన్ని కూర్చున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని అతడు ఎంత మాత్రము కనపరచలేదు. నాకు ఇప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు అని అనుకోలేదు. మళ్ళీ నేను శ్రమించాల్సిన అవసరం ఏముంది అని అనుకోలేదు. ఒకటి పోతే పోయిందిలే అని ఎంత మాత్రం అతడు అనుకోలేదు. కానీ ఏం చేశాడు? ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతికి కనుగొని రక్షించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. అది నమ్మదగిన కాపరి యొక్క చక్కని లక్షణం. తప్పిపోయిన ఆ గొర్రె తిరిగి కనుగొనబడినప్పుడు, రక్షింపబడినప్పుడు కలిగే సంతోషం, ఆనందం అంతా ఇంత కాదు కదా. ఆ కాపరి బహుగా ఆనందిస్తాడు. తప్పిపోయిన ఈ గొర్రెను నేను సంపాదించగలిగాను, మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగాను, మందలో చేర్చగలిగాను. చాలా సంతోషం, ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం మనందరికి బాగా తెలుసు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకములోనికి వచ్చెను అనే మాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువు వచ్చాడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ డిస్ట్రాయిడ్ పీపుల్ ఆర్ ఇన్ ది వరల్డ్. ఈ లోకంలో చాలా మంది
నశించిపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు. అది వ్యాధితో కానివ్వండి, బాధతో కానివ్వండి, వారి యొక్క స్వయిచ్ఛతో కానివ్వండి, దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో కానివ్వండి. నాశనమునకు ముఖ్య కారణం ఏంటంటే తిరుగుబాటు. నాశనమునకు ముఖ్య కారణం తిరుగుబాటు. అంటే ఇంకోటి స్వయిచ్ఛ. వారి ఇష్టాన్ని బట్టి వారు జీవించడం. అందుచేత మనుష్యులు నశించిపోయే ప్రమాదం ఉంది. అలాగా అనేక మంది నాశన కోపములో ఉన్నప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నశించిపోయిన వారిని వెదకి కనుగొని వారిని రక్షించి పరలోక రాజ్యములో చేర్చాడు. దేవుని రాజ్యములో వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు. ఇది కదా అసలైనటువంటి ఆనందం. ఇది కదా అసలైనటువంటి సంతోషం. చాలామంది నాశనమైపోయి ఉన్న స్థితి వారికి తెలియదు. కానీ వారిని కనుగొని వచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఈయన నమ్మదగినటువంటి కాపరి. ఒక ఉదాహరణ అదేంటంటే 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి బెతస్దా కోనేరు దగ్గర పడుకునున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోవడం లేదు. 38 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాడంటే ఆల్రెడీ హీ వాస్ డిస్ట్రాయిడ్ విత్ హిజ్ సిక్నెస్. ఆయన వ్యాధితో ఇక పూర్తిగా నశించిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎవరు పట్టించుకోవడం లేదు. వేల మంది ప్రజలు, వందల మంది ప్రజలు అక్కడికి వచ్చినప్పటికీ పోనీ ఒక్కొక్క పేషెంట్ తరపున నలుగురు వచ్చినా, 5గురు వచ్చినా, ఒక నలుగురు వాడిని కాళ్ళు చేతులు పట్టుకొని ఆ నీటిలో విసిరేసినా బాగి పడిపోను. అంతటి పరిస్థితి ఎవరు చేయటంలా అతన్ని చూసి. అయితే అతని దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అతని దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. ఎవరి హడావుల్లో వారుంటే, ఎవరి ఆ స్వార్థపూరితమైన మనసుతో వాళ్ళుంటే, అత్యంత బలహీనుడై ఎవరు పట్టించుకొని స్థితిలో పండుకొని ఉన్న ఆ రోగగ్రస్తుని యొద్దకు యేసు ప్రభు వచ్చాడు. అదే కదా వెదకి రక్షించడం అంటే. వచ్చి అన్నాడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అంటే, ఎవరికుండదు బాగుపడాలని ఉంది. కానీ నన్ను ఎత్తి ఆ నీటిలో పడేసేవాడు ఎవడనో లేడు. ఈసారి నిన్ను నీటిలో దిగాల్సిన అవసరం లేదు. ఒక నలుగురు నిన్నెత్తి నీటిలో పడేయాల్సిన అవసరం లేదు. నీవుగా లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. వెంటనే అతడు తన పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభువు అందుకే వచ్చాడు. ఇక దెబ్బలతో కొట్టబడి చావసిద్ధంగా ఉన్నటువంటి ఆ యాత్రికుని దగ్గరకు ఆ సమరయుడు వెళ్ళాడు కదా. సమరయుడు లేవీయుడు చూశాడు, గాయాలతో పడి మూలుగుతున్నాడు, పట్టించుకోలేదు. అలాగే ఒక యాజకుడు వచ్చాడు, అతడు చూశాడు, పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు వచ్చాడు, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అంటే పడి ఉన్న చోటికి వచ్చాడు అన్న మాటని కోట్ చేసుకోవాలి మనం. అతడు పడి ఉన్న చోటికి వచ్చిన వాడు సమరయుడు. లేవీయుడు తన యొక్క రథం దిగల, లేకపోతే తన గాడిద దిగల, యాజకుడు కూడా తన వాహనం దిగలేదు. అని సమరయుడు తన వాహనాన్ని దిగాడు, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. వాస్తవానికి సమరయుడికి మంచి సమరయుడు అనే పేరు లేదు బైబిల్లో. కానీ బైబిల్ పండితులు పెట్టారు ఏమని, హీ వాజ్ ఎ గుడ్ సమారిటన్ అని. అతడు మంచి సమరయుడు. పోలీస్ యూనియన్ చర్చిలో, కాకినాడ రిజర్వ్ లైన్ పోలీస్ యూనియన్ చర్చిలో ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు రామస్వామి గారు ఏదో పేరు ఉండేది సమ్మాయికి. అయితే అందరూ ఆయన్ని ఏమని పిలిచేవారంటే మంచి సమరయుడు అని పిలిచేవారు. మంచి సమరయుడు. ఎందుకంటే ఎవరికి ఏ కష్టంలో ఉంటే అక్కడ ఆయన ఉండేవాడు. ఎవరు బాధలో ఉంటే ఆయన అక్కడ ఉండేవాడు. ఎవరైనా అవసరతలో ఉంటే ఆయన అక్కడ ఉండేవాడు. ఆయన అంతగా అందరినీ పరామర్శించి, వారికి ప్రార్థన చేసి, వారిని పలకరించి ఆదరించడానికి ముందుకొచ్చిన వాడు. ఆయన్ని
ఆ పేరు పెట్టి పిలిచేవారు కాదు, కానీ మంచి సమరయుడు అనే పేరుతో పిలిచేవారు. అక్కడ ఆ పేరు కలిగి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళాడు. కనుక ఈయన్ని సమరయుడ అయినప్పటికీ, యూదులైన వారికి అతడు అయిష్టుడైనప్పటికీ, అంటరాని వాడైనప్పటికీ, అతడే వెళ్ళి ఆ పరదేశిని పరామర్శించి తన వాహనం మీద ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అది చూపించే ప్రేమ, ఆప్యాయత. అలాంటి వాడే కదా నా కాపరి అని ఈ కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి కాపరిగా ఎందుకు చేసుకున్నాడు అని అంటే, ఆయన వంటి నమ్మదగిన కాపరి ఇంకెవ్వరును లేరు. ఎవరును లేరు. ఎవరునూ నమ్మదగిన వారు కాదు అన్నట్లుగా దేవుణ్ణి తనకు నమ్మకమైన కాపరిగా ఎంచుకొని యెహోవా నా కాపరి అని అన్నాడు. పేతురు గారు తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని పేతురు గారు ఆయన పత్రికలో రాశారు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే వచ్చాడు ప్రభు, పరలోక సౌభాగ్యాన్ని వీడి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు? ఎవరు నశించకుండా అందరూ కూడా ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారా మారు మనసు పొందాలని, నిత్య జీవం పొందాలని, దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకోవాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన కాపరియకు దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఇంకా ఆయన ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు, మనల్ని ఇంకా ఎందుకు సహిస్తున్నాడు, ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇంకా ఈ లోకం పట్ల ఆయన ఎందుకని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని అంటే, లోకములో ఇంకా రక్షింపబడవలసిన వారు చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరూ రక్షింపబడాలి కాబట్టి, వారందరికీ మారు మనస్సు కావాలి గనుక, వారందరూ యేసుక్రీస్తుని తెలుసుకున్న ద్వారా నిత్య జీవానికి వారసులు అవ్వాలి గనుక ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనము ఏ మాత్రము నమ్మదగిన వారం కాదు. మనము ఎలాంటి వారమో మనకి బాగా తెలుసు, మన దేవునికి కూడా బాగా తెలుసు. మనము నమ్మదగిన వారము కాదు అని వాక్యం చెప్తూ ఉంది. మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన మాత్రము నమ్మదగిన వాడు. అది విలాప వాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉంటుంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని రాశారు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మదగిన వాడంటే మనల్ని రక్షించుటకు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనల్ని పోషించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఈ లోకంలో మనకి ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు. నీకేం పర్వాలేదు, నేనున్నానని అంటారు. అనేకమైన విషయాల్లో భరోసా ఇస్తారు. మనకి చాలా ధైర్యంతో కూడిన మాటలు చెప్తారు. కానీ అవసరం వచ్చేసరికి ఒకవేళ మళ్ళీ తిరిగి మనం వాళ్ళని అడిగితే వారు ముఖం చాటేస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వం అలాంటిదే. కానీ మనుషులు అలాంటి వారైనప్పటికీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చాలా నమ్మదగిన వాడు. ఆయన చాలా నమ్మదగిన వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నమ్మదగిన కాపరి అంటే అన్ని విషయాల్లో, యుగయుగములలో, తరతరములలో ఆయన ఎంతైనా నమ్మదగిన కాపరి. నిన్న చాలా నమ్మకంగా ఉన్నాడు, ఈరోజు ఇలా ఉన్నాడు అని చెప్పుకోవడానికి లేదు. ఆయన యుగయుగములలో, తరతరములలో ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు అని ఆయన గురించి మనం చూస్తాం. కనుక ఆయనలో మార్పు లేదు,
ఆయన గుణంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో కూడా మార్పు లేదు. యుగ యుగములలో, తరతరములలో ఆయన ఎంతైనా నమ్మదగిన కాపరిగా ఉన్నాడు. ఇది దావీదు భక్తుని యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఇదే ఆయన ధైర్యం. దావీదు గారి ధైర్యం ఏంటి? నమ్మదగిన కాపరి నాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎవరో లేనివారు కాదు దావీదు. దావీదు గారికి కూడా చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఆయనకి స్నేహితులైన వారు కూడా ఉన్నారు. ఎంతమంది ఉండినప్పటికీ వారిని ఎవరిని ఆశ్రయం చేసుకోలేదు, వారిని ఎవరిని నమ్మలేదు, దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. అందుకే ఈయన నా కాపరి, యెహోవా నా కాపరి అంటే, నీ కాపరి ఎలాంటి వాడు అని మనం అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నమ్మదగిన వాడు నా కాపరి. నీ కాపరి ఎలాంటి వాడయ్యా? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆప్యాయత కలిగిన కాపరి అని అంటాడు. ఇదే మాటలు మనం కూడా చెప్పాలి. మనం జీవితంలో చిన్నప్పటి నుండి ఈ మాట చెప్తూనే ఉన్నాం. అంటే అక్షరాన్ని బట్టి చెప్తాం మనం, యెహోవా నా కాపరి. కానీ ఆయన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే ఆయన ఎలాంటి కాపరో కూడా చెప్పగలుగుతాం. అందుకే ఈ రెండవ మాట ఏమిటనగా, ఆయన ఎలాంటి కాపరి? నమ్మదగిన కాపరి. నమ్మదగిన కాపరియగు దేవుని యందు మనం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి అనేది రెండవ విషయం మనం ధ్యానించాం. మూడవది చూద్దాం, యెహోవా సంరక్షించే కాపరి. మూడవది, యెహోవా సంరక్షించే కాపరి. జెహోవా ఈజ్ ఏ ప్రొటెక్టింగ్ షెపర్డ్. జెహోవా ఈజ్ ఏ ప్రొటెక్టింగ్ షెపర్డ్. యెహోవా రక్షించే కాపరి. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 28, 29 వచనాలు ఇలాగూ ఉన్నాయి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అని యేసు ప్రభువారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనాల్లో. ఇక్కడ దేవుని బిడ్డలమైన మనకు రెండంతల సంరక్షణ ఉంది. డబుల్ ప్రొటెక్షన్ వీ హ్యావ్ త్రూ అవర్ షెపర్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అని కాపరి ద్వారా రెండంతల సంరక్షణ పొందుకుంటున్నాం మనం. డబుల్ ప్రొటెక్షన్ వీ హ్యావ్. రెండంతల సంరక్షణ ఏంటి? మొదటిది, యేసు ప్రభు చేతిలో ఉన్నాం. రెండవది, దేవుని చేతిలో ఉన్నాం. అంటే తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాం. గమనించాలి ఈ రెండు విషయాలు మనం. ప్రభు ఏమంటున్నారు? అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. రెండవ మాట ఏమన్నాడు? నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అని చెప్పాడు. అంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాం, తండ్రి అయిన దేవుని చేతిలో కూడా ఉన్నాం. అందుకే డబుల్ ప్రొటెక్షన్ వీ హ్యావ్ అని చెప్తున్నాను. మనము రెండంతల సంరక్షణ కలిగి ఉన్నాము. ఒకవేళ ఏది చూపించు ప్రభువా అని అన్నాం అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? చూడాలనుందా చూడు అంటాడు కదా. చాలా మందికి ప్రశ్నించడం ఎక్కువ, ప్రశ్నించే అలవాటు ఎక్కువ. చాలా మంది మనిషికి ప్రశ్నించే అలవాటు ఎక్కువ. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నట కంటే ఆయన మన జీవితంలో ఆయన చూపించే ప్రమేయాన్ని గ్రహించుట కంటే, ఆయన మన పట్ల వహిస్తున్న బాధ్యతను గ్రహించుట కంటే ప్రశ్నించడం ఎక్కువ మనిషి యొక్క అలవాటు. ప్రశ్నించడం. అసలు మేము ఎక్కడున్నామో చూపించు అని అన్నాం అనుకోండి, ఆయన దానికి జవాబు ఏమంటాడో తెలుసా? యెషయా గ్రంథం 49, 16వ వచనంలో ఆయన జవాబుగా మనకి చెప్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము అంటే, నువ్వు అడిగావు కదా నేను ఎక్కడున్నాను ప్రభువా చూపించని. అంటే చూడుము అంటే అర్థం ఏంటి? మనకి చూడాలంటే
ఆధ్యాత్మిక నేత్రాలు కావాలి. ప్రభువును చూచే కన్నులు కావాలి. దేవుని యొక్క ఉనికిని గ్రహించే ఆ కన్నులు కావాలి. అందుకే చూడుము అని అన్నాడు ఆయన. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని ప్రభు చెప్పాడు. యెషయా గ్రంథం ద్వారా ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఇంతటి బాధ్యత వహిస్తారా మన పట్ల? నువ్వు ఎక్కడో లేవు, యు ఆర్ ఇన్ మై హ్యాండ్, యు ఆర్ ఇన్ మై హ్యాండ్. నీవు నా చేతిలోనే ఉన్నావు. చూడాలనుకుంటే చూడు అంటే నిన్ను చూచే కన్నులు నాకు దయచే ప్రభువా అడగాలి. నీ కార్యాలు చూచే నేత్రాలు నాకు దయచే ప్రభు. నీ అద్భుతమైన మహిమను చూచే కన్నులు నాకు దయచే. నీ వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరుము ప్రభు అని అడగాలి. అప్పుడే గ్రహించగలుగుతాం మనం. అప్పుడే గ్రహించగలుగుతాం దేవుని యొక్క అద్భుతాన్ని, ఆయన మహిమను, ఆయన క్రియల్ని ఆయన వహించి, ఆయన మనకిచ్చే సంరక్షణను, ఆయన మన పట్ల వహించే బాధ్యతను, మన జీవితం ఆయన ప్రమేయమును, ఆయన చూపించేటువంటి ఆ ప్రేమను, వీటన్నిటిని గ్రహించాలంటే మనకి ఆధ్యాత్మిక నేత్రాలు కావాలి. ద లార్డ్ ఈజ్ మై ప్రొటెక్షన్ అంటున్నాడు దావీదు భక్తుడు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో, మీ దగ్గర ఉంది కదా, ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 435వ కీర్తన ఉంది. 435వ కీర్తన అది పురుషోత్తమ చౌదరి గారు రాశారు. ఆయన మన ఆంధ్రావనిలో పేరుగాంచినటువంటి క్రైస్తవ కవీశ్వరుడు. ఓ గొప్ప కవి. చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు. మనం ఎవరం పుట్టక మునుపు పుట్టాడు ఆయన. ఆయన రాసినటువంటి కీర్తనలో అద్భుతమైన కీర్తన ఇదొకటి. అందులో ఆయన రాసింది ఏంటంటే, యెహోవా మా తండ్రి కాడ, యేసుండు మా అన్న కాడ, మహిమగల పరిశుద్ధాత్మ ఇట్టి వరస తెలిపే కదా. గమనించారా ఆ పాటని? పురుషోత్తమ చౌదరి గారు ఎంత అద్భుతంగా రాశాడు ఆ కీర్తన అంటే, ఆ కీర్తన ఎంత అద్భుతంగా రాశారు అని అంటే, ఎంత అర్థవంతమైన శ్రావ్యమైన ఆ పదజాలం అందులో ఉందో మనం గ్రహించగలుగుతాం. యెహోవా మా తండ్రి కాడ, యేసుండు మా అన్న కాడ, ఈ వరస తెలిపిన వాడు పరిశుద్ధాత్మ కాదా అని చెప్తాడు. అది అంటే మనం అసలు ఆయన తండ్రి అయిన దేవుడు మనకి ఏమై ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నాడు, ఈ వరస మీకు తెలిపిన పరిశుద్ధాత్మ, ఆయన్ని అడగండి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. యెహోవా మన తండ్రి అయితే, యేసుక్రీస్తు మన అన్నయ్య అయితే, ఈ రక్త సంబంధాన్ని మనకు వివరించి చెప్పిన వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం పరాయి వారమేం కాదు, మనం దేవుని యొక్క రక్త సంబంధులం. ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కన్నాడు. వీఆర్ ద గాడ్స్ ఓన్ పీపుల్. మనం దేవుని యొక్క సొంత ప్రజలం. కారణం ఆయన మన కొరకు సిలువ మ్రాను మీద ఆయన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తమునంతా కార్చాడు. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఇది నేను అనకాపల్లి సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దవారు ఉండేవారు. ఇప్పుడు ఆయన మరణించారు. కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ బేరా డేవిడ్ గారని, ఆ సంఘానికి దీర్ఘకాల ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన. చాలా అద్భుతంగా ఈ కీర్తన పాడేవారు. ఆ తర్వాత కోరాటి త్యాగరాజు గారని ఒక సీనియర్ సిటిజన్ చర్చ్ మెంబరు, ఆయన కూడా ఆ సంఘానికి నాయకుడిగా ఉన్నారు. ఆయన కూడా చాలా అద్భుతంగా ఈ కీర్తన పాడతారు. ఈ వాళ్ళు పాడినప్పుడు నేను విన్నాను ఈ పాట. నిజంగా అప్పుడు గ్రహించాను ఈ అద్భుతమైనటువంటి సంబంధాన్ని. యెహోవా మా తండ్రి కాడ, యేసుండు మా అన్న కాడ, మహిమగల మహిమగల శుద్ధాత్మ ఇట్టి వరస తెలిపే కదా. ఎంత అద్భుతమైన విషయం. కనుక
ఈ రక్త సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం ప్రభుతో. ఆయన రక్త సంబంధులమైనటువంటి మనల్ని అనుదినము కూడా కాపాడేటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి తనకు కాపరిగా చేసుకున్నాడు దావీదు. ఎందుకనయ్యా ఈయన్ని నీ కాపరిగా చేసుకున్నావు అని మనం అడిగితే ఆయన చెప్పే మాట, ఆయన నన్ను సంరక్షించే కాపరి. ఆయన నన్ను సంరక్షించే కాపరి అని. నాలుగో విషయాన్ని చూద్దాం. యెహోవాను తన కాపరిగా కలిగి ఉన్నాడు దావీదు భక్తుడు. ఎందుకని అనంటే, యెహోవా ప్రాణమును అర్పించే కాపరి కాబట్టి. యెహోవా ప్రాణమును అర్పించే కాపరి. ఏ షెఫర్డ్ హూ సాక్రిఫైస్ హిజ్ లైఫ్. ఆయన తన ప్రాణమును అర్పించిన కాపరి. కేవలం ఏదో మనకి కాపుదలగా, మనకి భద్రతగా, మనకి సంరక్షకుడుగా, పోషకుడుగా, మనతో వచ్చేవాడుగా మాత్రమే కాదు. హీ డైడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ. ఆయన మన కొరకు సిలువ మ్రాను మీద మరణించాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి కాపరి. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన సెలవిస్తున్న మాట, ఈజ్ ద గుడ్ షెపర్డ్. యేసుక్రీస్తు మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టినవాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడే కాపరిగా ఉన్నాడు. అది 23:1 మనం చదువుతాం. ఇప్పుడు అదే ధ్యానం చేస్తున్నాం, యెహోవా నా కాపరిని. తర్వాత యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 10-11 వచనాల్లో కూడా ఇందాక మనం చూసాము. ఆయన ప్రేమ కలిగిన, ఆప్యాయత కలిగిన కాపరిగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో 14 నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వచనాల్లో కూడా ఒక మంచి కాపరిని చూస్తాం. యెహోవా దేవుడు ఒక మంచి కాపరి, ప్రేమగల కాపరి, మృదువైనటువంటి కాపరి. ఆయన తన గొర్రెలను చాలా ప్రేమతో, చాలా సంరక్షణతో, ఆప్యాయతతో వాటిని నడిపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. పోషించేటువంటి కాపరిగా ఉండడం మాత్రమే కాకుండా అవసరమైతే ఆయన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడి వచ్చినవాడు. కనుక ఈ నూతన నిబంధనలో యోహాను సువార్త 10:11లో నేను మంచి కాపరిని అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ an ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. అది యేసు క్రీస్తే దేవుని యొక్క అవతారము. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన కాపరత్వాన్ని గురించి చూసాము. నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు నేను మంచి కాపరిని అని అంటున్నాడు. కారణం జీసస్ క్రైస్ట్ an ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని యొక్క అవతారము గనుక ఆయన ప్రాణము అర్పించు కాపరిగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. నశించిపోయినటువంటి గొర్రెను వెదకి రక్షించుటకు ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేశాడు. ఒక నశించిపోయి రక్షింపబడిన గొర్రె యొక్క విలువ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క ప్రాణం అన్నమాట. అంటే ఒక్క వ్యక్తి కొరకు, ఒక్క వ్యక్తి యొక్క రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి వెనుకాడనటువంటి మంచి కాపరి. గుర్తించామా మన కాపరి యొక్క విలువ? మనము గ్రహించామా ఆయన యొక్క ప్రాణత్యాగం? ఆయన మన పట్ల వహించినటువంటి ఈ కాపరత్వం? ఈ లోకములో ఇలాంటి బాధ్యత కలిగిన కాపరి ఎందైనా ఉన్నాడా అనంటే ఎక్కడను కానరాడు. ఆయన మన కొరకు ప్రాణమిచ్చి రక్షించినటువంటి దేవుడు. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని సూచిస్తూ ఉంది. ప్రాణం పెట్టేవా అనంటే అవును, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఏ విధంగా ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పెట్టాడు? రోమీలకు రాసినటువంటి పత్రికలో మనము ఆ విషయాలు చదువుతాము.
5వ అధ్యాయంలో, రోమా పత్రిక 5వ అధ్యాయంలో మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు అని అంటే 6వ వచనంలో రాయబడి ఉంది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అది అంటే యుక్త కాలమున భక్తిహీనుల కొరకు మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. ఆయన ప్రాణం అర్పించినటువంటి గొప్ప కాపరి. అందుకే దావీదు భక్తుడు దేవుణ్ణి తన కాపరిగా చేసుకున్నాడు. తన కాపరిగా చేసుకున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినా నేను భయపడను. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నేను చనిపోతానా? ఎంత మాత్రము చనిపోను. ఎందుకంటే ప్రాణమిచ్చిన నా కాపరి ఆ గాఢాంధకారపు లోయలో సహితము నాతో కూడా ఉన్నాడు. అందుకే నేను భయపడను అంటున్నాడు. నా కాపరియగు దేవుడు నాతో ఉండగా నేనేలా భయపడవలెను? నేను భయపడను. ఆయన దుడ్డు కర్రయు, నీ దుడ్డు కర్రయు, నీ దండము నన్ను ఆదరిస్తుంది, కాబట్టి నేను భయపడను అని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు గ్రహించిన విషయం, ఆయన ప్రాణం అర్పించే కాపరి. ఇది ఆయన గ్రహించడమే కాదు, ఈనాడు మనము లోకమంతయు గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెల కొరకు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన ప్రాణము పెట్టాడు, తిరిగి మళ్ళీ ఆయన పునరుత్థానుడై సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అటువంటి కాపరిని మనం కలిగి ఉన్నాం ఈ రోజున. అందుకే ఆ వాక్యాన్ని మన తల్లిదండ్రులు మన చిన్నప్పుడు మన నోట చెప్పించారు. ఈరోజు మనము మన బిడ్డలకి వారి చిన్నప్పుడు వారి నోట చెప్పించాము. మన బిడ్డలు వారి బిడ్డలకు కూడా వారి నోట ఈ మాటలు చెప్పిస్తున్నారు. నిరంతరం జీవించవలసినటువంటి మాట ఇది. యెహోవా నా కాపరి అనే మాట. దేవునికి స్తోత్రం. 5వ విషయం ఆఖరిది చూస్తున్నాం. 5వది ఆఖరిది ఏంటంటే, యెహోవా మన నిత్య కాపరి. యెహోవా మన నిత్య కాపరి. జెహోవా ఈజ్ అవర్ ఎటర్నల్ షెపర్డ్. ఈజ్ అన్ ఎటర్నల్ షెపర్డ్. ఆయన నిత్య కాపరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి అది జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చాలండి. ఈ మాటను మనము గమనించాలి. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. అంటే ఎక్కడ? పరలోకములో కూడా ఈయన కాపరత్వం కొనసాగుతుంది. అది ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనకి కాపరి కాదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మన కాపరియే. ఆయన మన కాపరియే. పరలోకానికి చేరిన తర్వాత కూడా క్రీస్తు ప్రభువుని కాపరత్వము అయిపోలేదు. అది అక్కడ కూడా ఆయన కాపరత్వం కొనసాగుతూ ఉంది. ఎంతటి బాధ్యత వహిస్తున్నాడో చూసారా? ఒకవేళ మనకి స్నేహితులైన వారు వారు లైఫ్లో కొంచెం గొప్పవాళ్ళు అయ్యారు అనుకోండి. ఏ అమెరికానో, కెనడానో, ఏ ఇంగ్లాండో వెళ్ళారు అనుకోండి. వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వచ్చాక హాయ్ ఫ్రెండ్ అని మనం పలకరించామనుకోండి, ఆయన ఏమంటాడు? హాయ్ లేదు, గీ లేదు, వెళ్ళవయ్యా అంటాడు. అంటే మన స్టేటస్ నచ్చదు, మన స్థితి అతనికి నచ్చదు. ఎందుకంటే అతని స్టేటస్ పెరిగింది. ఆ తర్వాత మనం ఎవరమో తెలియదు అన్నట్లు చూస్తాడు. నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు. ఎవరు నువ్వు మర్చిపోయానంటే ఏమంటావు? అరే నేను నీ ఫ్రెండ్ రా, నాకు గుర్తు రావట్లేదండి, ఏమనుకోవద్దని వెళ్ళిపోతాడు.
కానీ యేసు ప్రభు అలా కాదండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మన కాపరియే, పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన మన కాపరి. ఆయన అక్కడ మరింత శ్రద్ధ వహిస్తాడు. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. దేవుడే వారి కన్నుల నుండి జారే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన మనకు యుగ యుగములకు, తరతరములకు ఎప్పటికీ నాయకుడుగానే ఉన్నాడు, ఎప్పటికీ కాపరిగానే ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. పరలోకంలో విశ్వాసులమైన మనము చాలా సంతృప్తిగా ఉంటాం. ఇక అక్కడ ఆకలి దప్పులు ఉండవు, కలతలు కన్నీరు ఉండదు, ఏడుపు రోదన ఉండదు, ఎండ దెబ్బ అయినను వడగాల్ పైనను ఉండదు. అక్కడ నిరంతరము సంతోషము, ఆనందము, నిరంతరము సమాధానము ప్రభువులో మనకి ఎక్కువగా ఉంటుంది. ఆయనతోనూ సకల పరిశుద్ధులతోనూ మనము కలిసి దేవుణ్ణి మహింపరుస్తాము, ఆయన్ని ఆరాధిస్తాము. అయినప్పటికీ కూడా జీవ జలముల ఆ బుగ్గల యొద్దకు వెళ్ళి ఆ జీవ జలములు మనము సేవిస్తాం. జీవజలములు మనము సేవిస్తాం. అలాగే జీవ వృక్ష ఫలమును భుజిస్తాం. ఆ ఫెసిలిటీ ఉంది పరలోకంలో, దేవుడు మనకిస్తాడు. అక్కడ మంచి జీవజలపు నీరుంటుంది, అలాగే జీవవృక్ష ఫలం కూడా ఉంటుంది. జయించిన వానికి జీవవృక్ష ఫలమును భుజింపనిస్తుంది. యు నో దట్ కదా, తెలుసు కదా ఆ విషయం, రైట్? కనుక పరలోకములో కూడా ఆయన మన యొక్క బాధ్యతను వహిస్తున్నాడు. ఇక్కడ నడిపించాను చాలే, అదిగో మీ నాన్న అక్కడ ఉన్నాడు వెళ్ళు, ఇదిగో నువ్వు విడిచొచ్చి నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు వెళ్ళు అని వదిలేడు. ఆయన రా అని చెప్పి తీసుకొని మనల్ని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని అనుసరించాము, పరలోకంలో కూడా ఆయన్ని అనుసరిస్తాం. దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హెవెన్. పరలోకములో ఇది ఒక చక్కని ఒక అనుభవం. అక్కడ కన్నీరు ఉండదు, కలతలు ఉండవు. నిరంతరం ప్రభుతో కూడా సంతోషం, ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అందుకే డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు రాసిన పాట ఒకటి ఉండింది, మనందరికి తెలుసు కదా. కన్నీరంతా తుడుచును, కన్ను పాపవల్లి కాపాడును, కన్నీరంతా తుడచును, కన్ను పాపవల్లి కాపాడును, కారు మేఘము వాలి కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును, కారు మేఘము వాలి కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును, రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు, వాంఛతో తన కరము రమ్మానుచున్నాడు. పరలోకంలో మనల్ని ఆయన తన కాపరత్వంలో జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. మన కన్నుల నుండి వ్రాలి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. నిరంతరము సంతోషం, ఆనందం ప్రభువులో ఉంటుంది. అందుకే కీర్తనాకారుడైన దావీదు ఈయన్ని కాపరిగా చేసుకొని, ఇదే కాపరి మీరు కూడా కలిగి ఉంటే మీకు కూడా ఇటువంటి ప్రయోజనాలు మీ జీవితంలో ఉంటాయని ఒక దివ్యమైన సందేశాన్ని మనకిచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు? మృదువైన ఆప్యాయత కలిగిన కాపరి.
ఆయన ఎటువంటి కాపరి? నమ్మదగిన కాపరి. మూడవది, ఆయన సంరక్షించే కాపరి. నాలుగవది, ఆయన ప్రాణమును అర్పించిన కాపరి. ఐదవది, ఆయన మన నిత్య కాపరి. ఆయన శ్రేయస్కరమైన శ్రేష్టమైన కాపరత్వంలో నిరంతరము మనము జీవించి ఆధ్యాత్మిక క్షేమంగాను సుఖముగాను మనము వర్ధిల్లుచు ఈ కాపరత్వంలో మనము నడుచుకుంటూ సమస్త విషయాల్లో ఆయన్ని మహిమపరుస్తూ ఆయన చెప్పు చేతుల్లో నడుచుకుని నాడు ఆ క్రింద ఉన్న ఆశీర్వాదాలన్నీ మన జీవితాల్లో కూడా ప్రాప్తం అవుతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసు ప్రభువా, మీకు కృతజ్ఞతలు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీరు మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. యెహోవా నా కాపరి అని కీర్తనాకారుడైన దావీదు ఎందుకు చెప్పి ఉన్నాడో ఆ విషయాలు మేమిప్పుడు ధ్యానించగలిగాం. నాయనా, మీరు అంత శ్రేయస్కరమైన గొప్ప కాపరివై ఉన్నావని మా జీవితాల్లో ఒక అనుభవం మీరు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా మా జీవిత కాలం అంతయు మిమ్మును కాపరిగా చేసుకొని మీ కాపరత్వంలో క్షేమకరంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించుమని, తద్వారా 23 కీర్తనలో ఉన్న ఆశీర్వాదములన్నీ మా సొంతం చేసుకోవడానికి కావలసిన కృపనిచ్చి నడిపించుమని యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.